సుప్రీంకోర్టులో తదుపరి తీర్పు వచ్చే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పిన ఈడీ రాత్రికి రాత్రి కవితను అరెస్ట్ చేయడం దారుణమని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఇతర రాజకీయ పార్టీలను అనవచ్చి వేసి ధోరణిని ప్రధాని మోడీ ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాల నాయకులపై ఈడీ దాడులు చేయిస్తే ప్రధాని మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ అధికారులు కోర్టులో రేపు సోమవారం కేసున్నది, మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి 5:20కి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఖాతరు చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం, మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర లెక్క మాకు అనిపిస్తున్నది. ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితక్కను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం, ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, మరి దానికి నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసినాం. అదే విధంగా ఇక్కడ కూడా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం కలిపి మన మాతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసిన కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్రం వైఖరి వైదొలగాలని చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుని ఇటువంటి పరిస్థితి చేస్తుంటే మరి వారు అధికారం చేతిలో పెట్టుకొని అన్ని దుర్వినియోగం చేసుకుంటూ రాజకీయ నాయకులను వారి వైపు ఉంటేనేమో సై, వారి వైపు లేకపోతే కై అన్నట్టు మరి కొట్లాడ దిగుతున్న వాళ్ళు. మరి ఇటువంటి వైఖరిని మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, భారతదేశం ఏదైతుందో స్వతంత్ర భారతదేశం, ఇది డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ, అందరినీ కూడా తీసుకొని పోయే బాధ్యత ఇవాళ ప్రధానమంత్రికి ఉన్నదో అది ఉన్నది. ఆ బాధ్యతను పక్కబెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీలను అంచివేత కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేస్తున్న వైఖరి మంచిది కాదని చెప్పి, ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ వెంటనే కవితక్క గారిని విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, జై తెలంగాణ.